నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు నీట్ జేఈఈ పరీక్షలు యథాతథం తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు బీహార్ అసెంబ్లీ 65 స్థానాలకు ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తామని వెల్లడించిన ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు అసంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు చిత్తూరు జిల్లా కుప్పంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఆర్ఎంపీ వైద్యులు గ్రామాల్లోని ప్రజల ప్రాణాలతో చెలగాటం గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు తవ్వటానికి వీల్లేదని అడ్డగించిన స్థానికులు రైతులు నీట్ జేఈఈ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఆగస్టు 17న ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించడం కుదరదని తేల్చి చెప్పింది నీట్ జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలంటూ 6 రాష్ట్రాల మంత్రులు వేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర జార్ఖండ్ పంజాబ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మంత్రులు ఈ రివ్యూ పిటిషన్ వేయగా న్యాయమూర్తులు అశోక్ భూషణ్ బిఆర్ గవాయ్ కృష్ణమూర్తి కూడిన సుప్రీం ధర్మాసనం రివ్యూ పిటిషన్ తోసిపుచ్చింది కాగా ఇప్పటికే జేఈఈ మెయిన్స్ 2020 పరీక్షలు సెప్టెంబర్ 1న ప్రారంభమయ్యాయి 6వ తేదీ వరకు జరగనున్నాయి ఈ నెల 13న నీట్ పరీక్ష జరగనుంది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు పెండింగ్లో ఉన్న 65 స్థానాలకు ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది వివిధ రాష్ట్రాల శాసనసభలలో 64 స్థానాలకు అదేవిధంగా ఒక లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది కేంద్ర బలగాల మోహరింపు ఇతర కారణాలతో రెండింటిని ఒకేసారి నిర్వహిస్తున్నట్లు ఈసీ పేర్కొంది మన రాష్ట్రంలో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీ అభ్యర్థి విజయానికి ప్రయత్నాలు ప్రారంభించారు తెలంగాణలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది రాయితీలు తీసుకున్న ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రజలకు సేవ చేసే బాధ్యత లేదా అని ప్రశ్నించింది రాష్ట్రంలో కరోనా పరిస్థితులు పరీక్షలు చికిత్సలపై హైకోర్టు విచారణ జరిపింది రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై ప్రభుత్వం న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది అయితే ప్రభుత్వం ఇచ్చిన నివేదిక నిర్లక్ష్యంగా అస్పష్టంగా ఉందని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది ప్రభుత్వం కరోనా మృతులపై వాస్తవాలు వెల్లడించలేదని పేర్కొంది ఆగస్టు 31 నుంచి ఈ నెల 4 వరకు జిల్లా బులెటిన్లు సమర్పించాలని గ్రేటర్లో ఐసోలేషన్ కోవిడ్ కేంద్రాల జాబితా ఇవ్వాలని కమిషనర్కు హైకోర్టు ఆదేశించింది జిల్లాల నుంచి కోవిడ్ బాధితులు హైదరాబాద్కు వచ్చేలా అంబులెన్స్లను ఏర్పాటు చేయాలని తెలిపింది ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసే ప్రభుత్వ ల్యాబులు పెంచాలని వైద్యారోగ్యం రంగానికి కేటాయించిన బడ్జెట్ వివరాలు కూడా సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది ఆసుపత్రుల్లో లైవ్ డాష్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని సూచించింది వీధుల్లో మొబైల్ వ్యాన్ల ద్వారా కరోనా పరీక్షలు చేయాలని హైకోర్టు తెలిపింది
ప్రైవేట్ ఆసుపత్రులపై విచారణ జరపాలని జాతీయ ఫార్మా ధరల సంస్థకు హైకోర్టు తెలియజేసింది. ఈ నెల 22లోగా విచారణ నివేదిక సమర్పించాలని ఎన్పీపీఏకి న్యాయస్థానం ఆదేశించింది. నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పిహెచ్ డైరెక్టర్కు సూచించింది. ప్రైవేట్ ఆసుపత్రిలో సగం పడకలు రిజర్వ్ చేస్తారా లేదా అన్నది తెలపాలంది. రాష్ట్ర జిల్లా స్థాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రణాళికకు సంబంధించి ఈ నెల 22లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది. వరంగల్ జిల్లా A1 గ్రీన్ సోషల్ సర్వీస్ జన్ను మాణిక్యం ఆధ్వర్యంలో వరంగల్ హాస్పిటల్ నందు హరితహార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు మాజీ భారత ప్రధాని పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలు వరంగల్ హాస్పిటల్ ముందు ఘనంగా చేశామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహుజన సాహిత్య అకాడమీ జాతీయ మహిళా జనరల్ సెక్రటరీ లక్ష్మి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఒక వికలాంగుడ ఈ ఉండి కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేశారని అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ సోషల్ సర్వీస్ సభ్యులు పాల్గొన్నారు. A1 గ్రీన్ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో వరంగల్ హాస్పిటల్ నందు మన ఒక చిన్న కార్యక్రమం చేయడం జరిగింది. హరితహారం కార్యక్రమము, చెట్టు మొక్కలు నాటడము నిమిత్తం కోసము. ఒక చెట్టు పెట్టడం వల్ల కాల్షియం తగ్గుతుంది. కాల్షియం వల్ల చాలా ఇబ్బందులు పడుతుంది. కాబట్టి మన ప్రీతమ ముఖ్యమంత్రి చెట్టు నాటండి, ఆరోగ్యం కాపాడుకోండి అన్న దాని నిమిత్తం కోసం మాకు ఒక అవగాహనగా కొని మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరియు అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పిలుపు నిమిత్తం కొరకు మన భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి వేడుకలు కూడా సంవత్సరంతో పాటు చేయమని అని చెప్పారు. అదొక నిమిత్తం పెట్టుకొని కూడా మా A1 గ్రీన్ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం చేయడం. దానికి ముఖ్య అతిథిగా మన బహుజన సాహిత్య అకాడమీ జాతీయ ఉమెన్స్ జనరల్ సెక్రటరీ ఉత్తమ మలక్ష్మి మాకు ముఖ్య అతిథిగా వచ్చింది. ఆమె కూడా మాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి మాకు ఎంతో సహాయం సహకారం అందించింది. నేను బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ ఉమెన్స్ సెక్రటరీ. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మాణిక్యం అన్న జరిగే ఈ కార్యక్రమం అన్న నేషనల్ అవార్డు మా ఢిల్లీలో నా చేతుల మీదుగా మా నేషనల్ ప్రెసిడెంట్ నల్లా రాధాకృష్ణ గారి చేతుల మీదుగా అన్న అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అన్న 2 కాళ్ళు లేకపోయినా కూడా ఇవాళ ఇంత ప్రోత్సహించుకుంటూ ఇంత జనాన్ని ఇక్కడ తీసుకురావడం చాలా చెప్పుకోదగ్గ విషయము. మనము అన్నీ ఉండి కూడా ఏం చేయలేని పరిస్థితిలో అన్న అలా ఉండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న అక్క అంటే నేను ఎంతో గర్వంగా ఫీల్ అయ్యి రావడం జరిగింది. మేము మా సమాజం నుండి మా నేషనల్ ప్రెసిడెంట్ గారు నల్లా రాధాకృష్ణ గారు మేము ఆశా వర్కర్ల కోసము, అంగన్వాడీ టీచర్ల కోసం వాళ్ళ జీతాలు పెంచడానికి మేము ఎంతో ముందుండి వాళ్ళకి జీతాలు పెంచడానికి ముందున్నాము. మా సార్ కృషి ఎంతో ఉంది, నల్లా రాధాకృష్ణ సార్ గారిది. ఇవాళ మేము ఈ బహుజన సాహిత్య అకాడమీ నుండి నేషనల్ సెక్రటరీగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రణబ్ ముఖర్జీ మరణం తీరని లోటని, కాంగ్రెస్ విజయాలలో క్రియాశీలక పాత్ర వహించిన వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, అర్బన్ ఇన్ఛార్జ్ తాహిర్బిన్ ఉందాన్, జిల్లా ఎన్ఎస్యు అధ్యక్షులు వేణురాజు తదితరులు పాల్గొన్నారు. ప్రణబ్ ముఖర్జీ గారి మరణం ఈ దేశానికి తీరని లోటు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ విజయాలన్నింటిలోనూ క్రియాశీల పాత్ర పోషించినటువంటి వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ గారు. ఒక మామూలు పల్లెటూరులో పుట్టి ఈ దేశ ప్రథమ పౌరుడిగా నియమింపబడే స్థాయిలన్నింటినీ కూడా అనుభవించినటువంటి వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ గారు. ఏ పదవిలో ఉన్నా రాజ్యసభ సభ్యుడిగా కానీ, మంత్రిగా కానీ, రాష్ట్రపతిగా కానీ ఆయన ఎప్పటికప్పుడు ఈ దేశ శ్రేయస్సు కొరకం, దేశ అభివృద్ధిలో
కీలక పాత్ర పోషించినటువంటి మహోన్నతమైన వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్ని టైంలో ఇబ్బందులు వచ్చినా ముందుండి ఆ సమస్యలు పరిష్కరించడంలో సహాయ సహకారాలు అందించినటువంటి క్రియాశీల కాంగ్రెస్ కార్యకర్త ప్రణబ్ ముఖర్జీ గారు. ఇంకా మన విషయానికి వస్తే ఈ రాష్ట్ర ఆవిర్భావంలో తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన కమిటీ వేస్తే ఆ కమిటీకి చైర్మన్గా ఈ రాష్ట్రాన్ని ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చి వాళ్ళ మనోభావాలను మనం గౌరవించాల్సిందిగా కాంగ్రెస్ అధిష్టాన వర్గాన్ని ఒప్పించడంలో సోనియా గాంధీ ద్వారా తెలంగాణను ప్రకటించడంలో ఆయన పాత్ర ఈ తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. తెలంగాణ ప్రజల తరఫున ఆయనకు ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవుని ప్రార్థిస్తూ అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ప్రణబ్ ముఖర్జీ గారు లేని లోటును కూర్చడం అయితే ఇప్పట్లో అది సాధ్యం కాదని. జగిత్యాల జిల్లా రాయకల్ మండల టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే క్వార్టర్ జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గం పార్టీ పటిష్టత కృషి చేయాలని, అర్హులకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. పార్టీ పటిష్టతకు అందరూ కష్టపడి పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గన్నా రాజిరెడ్డి, జెడ్పీటీసీ జాదవ్ అశ్విని, మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి, మండల పరిషత్ వైస్ చైర్మన్ మహేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ కొల్లూరు వేణు, నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మండలాధ్యక్షులు కానీ జెడ్పీసీ కానీ అన్నీ కూడా గెలిపించుకోవడం జరిగింది. సహకార సంఘాలు కూడా మేజర్గా కైవసం చేసుకున్నాం. ఇంకా పార్టీని చాలా బలోపేతం చేయాలి. ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో ఉండేది మన నాయకులం. మరి మన టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే పథకాలు ప్రవేశపెట్టినరో అవి అధికారుల ద్వారా ప్రజలకు అందే విధంగా మన పార్టీ నాయకులు పనిచేయాలని చెప్పి మేము అందరినీ కోరుతా ఉన్నాం. గ్రామాన మన సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, వారు కూడా ఇదే పనిచేస్తారు. ఒకవైపు పదవులలో ఉన్న మన నాయకులు, రెండో వైపు పార్టీ వైపున ఉన్న నాయకులు, ప్రభుత్వం వైపున వాళ్ళు, పార్టీ వైపున అందరం కలిసి సమన్వయంతో పనిచేస్తే మన ప్రజానీకానికి ఎక్కువ సేవ చేయగలిగే అదృష్టం మనకు కలుగుతుంది, సేవ చేయగలుగుతాం. మరి మరొకసారి ఈ శుభ సందర్భంలో నూతనంగా రాయకల్లో మండల బాడీ ఏర్పడ్డది. అతి త్వరలోనే అనుబంధ సంఘాలైన మహిళా సంఘం కానీ, కార్మిక సంఘం కానీ, మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సెల్లులు కూడా అతి త్వరలోనే ముఖ్య నాయకులు అందరం కూర్చొని డిక్లేర్ చేసుకున్నాం. పార్టీని జగిత్యాల నియోజకవర్గంలో రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో అత్యంతంగా బలంగా ఉన్న నియోజకవర్గానికి తీర్చిగా తయారు చేయాలి. ఎందుకంటే 2014లో కూడా మీ అందరి సహకారం, ప్రియతమ నాయకురాలు కవితక్క గారి ప్రోత్సాహంతో ముందటికి వెళ్ళినాం. దాదాపు 67% ఓట్లు నాకు వచ్చినాయి. పోలైన ఓట్లలో 67% ఓట్లు వచ్చినాయి. ఆ ఘనత ఒకవైపు పార్టీ నాయకుడు ముందుకు తీసుకెళ్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలు అయితే, రెండో వైపు మన నాయకుల కార్యకర్తల కృషి అని చెప్పి నేను చెప్పక తప్పదు. మరి ఎక్కడన్నా నాయకులు కార్యకర్తలు కొంచెం మనం డీలా అయినా కానీ అనుకోని ఫలితాలు వస్తాయి. చేదు అనుభవాలు కూడా మనం చూసినాం. దాంట్లో భాగంగా ప్రీతం నాయకురాలు కవితక్క గారి ఓటమిని కూడా చూసినాం. ఈరోజు కూడా ఆ బీజేపీ కాంగ్రెస్ నాయకులు పన్నిన కుట్రలో మనం దాన్ని ముందే గుర్తించలేక కొంత మన నాయకురాలని ఓటమి చూడగలం. కాబట్టి మున్ముందు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటూ ఎదుటి పార్టీ వాళ్ళు అబద్ధపు ప్రచారాలు, అసత్య ప్రచారాలు వాళ్ళు ఏవైతే చేస్తున్నారో వాటిని వెంటనే మనం బహిర్గతం చేయాలి. ఓ వ్యక్తి ప్రాణం మీదికి తెచ్చింది. మరో వ్యక్తి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సంఘటన కేపీహెచ్బీ కాలనీ ప్రధాని రహదారిపై చోటు చేసుకుంది. డ్రైవర్ మియాపూర్ నుండి అమీర్పేట వైపు అతివేగంగా వెళ్తూ కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ వద్ద రోడ్డు దాటుతున్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టాడు.
దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు నుజ్జు కాగా కారులోని వారు తీవ్రంగా గాయాలపయ్యారు. కారు డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భువనగిరిలో నిర్మిస్తున్న 2 పడకల గృహ నిర్మాణాలను బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి శ్యామ్ సుందర్రావు సందర్శించారు. ఈ సందర్భంగా పివి మాట్లాడుతూ గత 3-4 సంవత్సరాల నుండి బైపాస్లో అందరూ చూసే విధంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మాణం చేస్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న నిర్మాణాలను పరిశీలిస్తే దూరపు కొండలు నునుపు అనే సామెత వర్తించేలా ఉందని విమర్శించారు. పూర్తిగా నాణ్యత లేని నిర్మాణం జరుగుతుందన్నారు. పెచ్చులుడిపోయే పరిస్థితి ఉందని, నాణ్యత లేని ఇటుకలతో గృహాలు నిర్మిస్తున్నారని, కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని వివరించారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోలేని పక్షంలో ఈ సమస్యపై బీజేపీ రాష్ట్ర పార్టీ తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. డ్రైనేజ్ సమస్య 18 నెలలు అని చెప్పి 5 సంవత్సరాలు చేసి ఇప్పటి వరకు ఇంకా కేవలం ఓట్లు దండుకునే ప్రోగ్రాం కింద డబుల్ బెడ్రూమ్లను మార్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్రూమ్లను పరిశీలించినట్టయితే మరి అసలు అర్హులు ఎంతమంది ఉన్నారు? భువనగిరి పట్టణంలో సుమారు 3,000 పైగా అర్హులు ఉంటే 300 మాత్రమే ఇల్లు కట్టినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అది కూడా వీళ్ళు ఎప్పుడు కడతామన్నారు, ఎప్పుడు పూర్తి చేస్తున్నారు? మొదలుపెట్టి 4 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు అవి పూర్తి కానటువంటి పరిస్థితి. 4 రోజుల్లో దసరా ఉంది. దసరాకి ఏ విధంగా ఈ అసంపూర్తిగా ఉన్నటువంటి ఫ్లాట్స్ని ఇస్తారని అడుగుతున్నా. డ్రైనేజ్ కూడా కంప్లీట్ కానటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఇంకా ఒక బ్లాక్ పూర్తి కానటువంటి పరిస్థితి ఉంది. కట్టిన వాటిలో కట్టినటువంటి ప్లాస్టరింగ్ పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఫ్లోరింగ్ సరిగ్గా లేనటువంటి పరిస్థితి ఉంది. నాణ్యత లోపం ఉంది. మరి ఈ విధమైనటువంటి ఫ్లాట్స్ని ప్రజలను మభ్యపెట్టడానికి తప్ప ఎందుకు ఉపయోగపడాయి? మరి ఇంకా చూసినట్టయితే ఇప్పుడు దీనికి ఏ విధంగా లబ్ధిదారులు ఎంపిక చేస్తారో ఇప్పటికి కూడా స్పష్టత లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడెక్కడైతే వీళ్ళు సర్వే నెంబర్లు అనౌన్స్ చేసి పునాది కూడా తీయకుండా ఉన్నాయో సందర్శిస్తున్నా. సర్వేల్లో ఏ విధంగా క్వాలిటీ లేకుండా నారాయణపూర్ మండలంలో సర్వేల్లో ఏ విధంగా కూలిపోయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో వాటిని సందర్శిస్తున్నాం. కొండమడుగులు అసంపూర్తిగా ఏవైతున్నాయో వాటిని కూడా సందర్శిస్తున్నాం. పెద్ద ఎత్తున అలాట్మెంట్ చేయడం ఒకటి. రెండోది ఏదైతే వీళ్ళు ప్రామిస్ చేసిరో వాటిని టైం బౌండ్ గా కంప్లీట్ చేయడం. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ దీనిపై పెద్ద ఎత్తున ఉధృతంగా ఉద్యమం చేస్తుంది. మేము ఆ లబ్ధిదారులను తీసుకొస్తాం. ఎలా అయ్యారో చూస్తాం ప్రతి ఒక్కరికి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో గల ప్రైవేట్ పాఠశాలల సంఘం వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే కేపీ వివేకానంద వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుసుకున్నారు. ఈ మేరకు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేక అనేక ఇబ్బందులు పడుతున్న విషయాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఈ సంవత్సరంలో పాఠశాలలకు తాళాలు వేయడం వల్ల ఎటువంటి లావాదేవీలు లేవని, అందుకు ప్రైవేట్ పాఠశాలలకు ట్యాక్స్ రాయితీ ఇవ్వాలని ఎమ్మెల్యేని కోరారు. దీనిని ఎమ్మెల్యే కేపీ వివేకానంద సానుకూలంగా స్పందించి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తప్పక తీసుకెళ్తానన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ట్రస్మా ప్రైవేట్ పాఠశాలల సంఘ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారు చెప్పినట్టుగా 2-3 అంశాలు చెప్పారు. యాదగిరి గారు చెప్పారు, లింగం సార్ గారు చెప్పారు, శివయ్య సార్ గారు బాగా చెప్పారు. అన్ని విషయాలు చెప్పారు. మన పరిధిలో ఉన్నది నా దృష్టికి కొన్ని మరి ప్రైవేట్ స్కూల్స్ లో ఆన్లైన్ క్లాస్ నడిపిస్తే పనిష్మెంట్ ఇస్తామో, అది ఇస్తామో, ఇది ఇస్తామని చెప్పి నాకు మన శ్రీనివాస్ గౌడ్ గారు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు అప్పటికప్పుడే డిఈఓ గారికి, ఎంఈఓ గారికి చెప్పి మీరు ఏ స్కూల్ పైన యాక్షన్ తీసుకున్నటువంటి ప్రసక్తి లేదు, ఎవరి దగ్గర ఊత మాత్రం బాగుండదని చెప్పి ఇమ్మీడియట్లీ వాళ్ళని వారించడం జరిగింది. కాబట్టి మన స్థాయిలో నేను గతంలో చెప్తా ఉన్నా, మన జిల్లా స్థాయిలో మన పరిధిలో ఉన్నది ఏది మాత్రం మనం చేసుకుందాం. అది మీ అందరూ గెలిపించిన ఎమ్మెల్యేగా నా బాధ్యత. మీ అందరూ కూడా కాపాడుకోవడం, మిమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహించడం, మిమ్మల్ని ముందుకెళ్లడం నా బాధ్యత. కాబట్టి మన పరిధిలో ఉన్నది ఏదైనా సరే మనం తప్పకుండా చేసుకుందాం.
అయితే కొన్ని విధానపరమైన నిర్ణయాలు అంటే పాలసీ డిసిషన్స్, పాలసీ మ్యాటర్స్ అని కూడా ప్రభుత్వం లెవెల్లో ప్రభుత్వ పెద్దలతో అవన్నీ కూడా చర్చించి చేయాల్సినటువంటి అవసరం ఉంటాయి. అయితే ఇంతకుముందు యాదగిరి గారు మంచి మాట చెప్పినారు. ఈ 2014-15 ఫస్ట్ అసెంబ్లీలో ఫస్ట్ నా యొక్క గెలిచిన కొత్తలో ఫస్ట్ మాట్లాడేదే మీ గురించి మాట్లాడాను. ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్స్ గురించి, ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్స్ యొక్క పరిస్థితుల గురించి, ఆ స్కూల్ ఉన్న పిల్లల పరిస్థితి గురించి, అక్కడ ఉన్న ఏ రకమైనటువంటి వాతావరణం వాళ్ళ పిల్లలకి చక్కటి విద్యను అందిస్తున్నారు, ఇవన్నీ కూడా చాలా విషయాలు ఈ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి చాలా పాయింట్స్ చెప్పారు. కాబట్టి ఈ కరోనా నుంచి ఎట్లా మనం బయటపడేదానిపైన ప్రభుత్వం పైన తప్పకుండా ఒత్తిడి తీసుకొచ్చి ప్రయత్నం చేసి మరి నాతో పాటు ఇతర శాసనసభ్యులందరూ కూడా నేను ఏకం చేసుకుని మన ఫస్ట్ విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తాం, ఊరలో చెప్తాం, రిటర్న్ ఇస్తాం, అసెంబ్లీలో ప్రస్తావిస్తాం. తప్పకుండా మీరు ఇచ్చే డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొస్తే ఇమీడియట్ ఆఫీస్ లో కూడా అవన్నీ కూడా డ్రాఫ్ట్ చేపించేసి ఇమీడియట్ విద్యాశాఖ మంత్రికి మన జిల్లా తరఫున అందరు ఎమ్మెల్యే సంతకాలు కూడా నేను చేపించిస్తానని చెప్పేసి కేంద్రం ఇతర నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కుక్కట్పల్లి కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ఉన్న మల్కాజిగిరి కానివ్వండి, మన ఉప్పల్ కానివ్వండి, ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులందరితో కూడా సంతకాలు చేపించి తప్పకుండా మన విద్యాశాఖ మంత్రి నుంచి ముఖ్యమంత్రి అదేవిధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి నేను అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మరి రెండో విషయం వచ్చేసరికి మనకి లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ని కూడా మనం ఎట్లా చేద్దాం, ఎట్లా దాన్ని ఒక చక్కటి ఒక ప్రణాళిక రూపొందించుకొని ఒక చక్కటి అంటే చాకచక్యంగా కొన్ని విషయాలు పోవాల్సి వస్తుంది, మనం అడుగులు వేయాల్సి వస్తుంది. లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ని, లాంగ్ టర్మ్ ఇష్యూస్ ని చాలా మనం జాగ్రత్తగా స్టెప్ వేసేటప్పుడు మనం ముందుకే పోలే ఎందుకే రాకుండా ప్రయత్నం చేయాలా. మనం ఆ వాటిని కూడా మరి ఒకసారి మాట్లాడుకొని ఒక వ్యూహాన్ని రచించి మరి ఇక్కడ పాపిరెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారు కూడా చెప్పారు, కొన్ని విషయాలు చెప్పారు. మాతో అయినంత వరకు ఖచ్చితంగా మేము చేస్తాం. మేము కూడా మీకు కొన్ని యాంగిల్ మీరు కూడా చేయండి. ఇక్కడ లీగల్ అడ్వైజ్ ఏ ఎమ్మెల్యే చెప్పడు, ఏ రూలింగ్ పార్టీ మీరు కోర్టు పోమని కూడా చెప్పరు, కానీ నేను అడ్వైజ్ ఇస్తాను. రాజేంద్రనగర్ అత్తాపూర్లో దేవాదాయ శాఖ భూములు కబ్జా చేసి నిర్మాణాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంజయ్య అత్తాపూర్ రాంబాగులో పర్యటించారు. కబ్జా చేస్తున్న వారిపై స్థానిక రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో మరియు ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చారు. దేవునికి సంబంధించిన దేవాదాయ శాఖ భూములను స్థానికులు కోసి మోసపోవద్దని, ఎట్టి పరిస్థితుల్లో దేవాదాయ శాఖ భూములు ఇతరులు ఇంటి నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉండదని తెలిపారు. అమాయకులు మోసం చేసి దేవాదాయ శాఖ భూములను కబ్జా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీ జగన్నాథ మందిరు అత్తాపూర్ గ్రామం, రాజేంద్రనగర్ మండలం, రంగారెడ్డి జిల్లా. ఈ దేవస్థానం సర్వే నంబర్ 367లో 6 ఎకరాలు 1 గుంట, 355లో 34 గుంటల స్థలం కలదు. ఇప్పుడు ఏదైతే మనం ఈ స్థలం దగ్గర ఉన్నామో ఇది దేవస్థానము శ్రీ జగన్నాథ మందిర్కు సంబంధించిన స్థలము. ఆక్రమణదారుడు శ్రవణ్ కుమార్కు నోటీసులు ఇచ్చిన ఇది శ్రీ జగన్నాథ మందిరంకు సంబంధించింది, ఈ నిర్మాణం చేయవద్దని అతనికి నోటీసు ఇవ్వడం జరిగింది. అతను ఈ అక్రమ నిర్మిస్తున్నాడు. ఇటు అక్రమ నిర్మాణంలో ఆపుదలకు మా యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలకు వీరందరిపైన తొందరలోనే గౌరవ ఎండోమెంట్స్ ట్రైబ్యునల్ నందు కేసులు వేసి ఇవన్నీ ఎవిక్షన్ చేయించగలను. ప్రస్తుతము ఈ యొక్క నిర్మాణాలు ఆపడానికి స్థానిక పోలీసు వారికి, రెవెన్యూ యంత్రాంగానికి మరియు జిహెచ్ఎంసీ వారికి కూడా కోరుతున్నాను. వారు కూడా వచ్చి ఈ యొక్క అక్రమ నిర్మాణాలు ఈ అత్తాపూర్లో దేవాదాయ ధర్మాదాయకు సంబంధించిన భూముల మీద ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేస్తారో వాటన్నింటినీ తక్షణం ఆపవలసి ఉన్నది. ప్రజలకు కూడా విజ్ఞప్తి, దేవాదాయ ధర్మాదాయకు సంబంధించిన ఈ యొక్క అత్తాపూర్ గ్రామంలో ఉన్నటువంటి భూములలో ఎవరు కూడా నిర్మాణాలు చేపట్టవద్దు, ఎవరు కూడా ఈ యొక్క ఆస్తులు కొనవద్దు, కొని మోసపోవద్దని నేను. చిత్తూరు జిల్లా కుప్పంలో మారుమూల గ్రామాలలో అమాయకులు, నిరక్షరాస్యులు ఎక్కువ ఉండడంతో ఆసుపత్రులు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. 10వ తరగతి కూడా పూర్తి చేయని వారు వైద్యం పట్ల మిడిమిడి జ్ఞానం సంపాదించుకొని కొంతమంది వైద్యులుగా చెలామణి అవుతున్నారు. ప్రభుత్వం వైద్య రంగానికి 100 కోట్లు వెచ్చించి నిరుపేదల కోసం ప్రతి గ్రామంలో మెరుగైన వైద్యం అందించాలని కృషి చేస్తుంది. అయినా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మాత్రం చాలా తక్కువగానే నమోదవుతున్నాయి. ఆర్ఎంపీల దగ్గర మాత్రం జనం క్యూ కడుతున్నారు. ప్రజలలో ఉన్న అవగాహన రాహిత్యమో లేక వైద్యాధికారుల అలసత్వమో అంతుపట్టడం లేదని నిపుణులు వాపోతున్నారు. దీనికి తోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యాధికారులు తమ పరిధిలో ఉన్న గ్రామాల్లో ఆసుపత్రులు ఏర్పాటు చేసి ఆర్ఎంపీలను పిలిచి కౌన్సిలింగ్ సైతం ఇచ్చి వారు కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే అందించాలని, తర్వాత చికిత్స చేయరాదని ఒక సర్క్యుల్ మెమోను వారికి అందించారు. ఈ సర్క్యులను ఆర్ఎంపీ వైద్యులు ప్రభుత్వం తమకు అనుమతి పత్రం ఇచ్చింది.
అంటూ సమయస్ఫూర్తితో వారికి అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారు. తమిళనాడు ప్రభుత్వం కఠినంగా వివరించడంతో అక్కడి వారి దందాలు కొనసాగించలేక తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతమైన కుప్పం సరిహద్దు గ్రామాల్లో వారి దందాలు విస్తరించుకుంటున్నారు. ఇకనైనా జిల్లా వైద్యాధికారులు స్పందించి నిర్వహిస్తున్న ఆర్ఎంపీ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని కుప్పం నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. మీరు ఆర్ఎంపీనా? ఎక్కడ సర్టిఫికేట్ ఎక్కడ? అప్లై చేసింది. ఎప్పుడు అప్లై చేసినారు? హలో, మీరు మాట్లాడు. ఎప్పుడు అప్లై చేసినారు? అదే 6 years ముందే అప్లై చేసింది. సర్టిఫికేట్ రాలేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు సర్టిఫికేట్ లేక అక్కడ చూసి మాట్లాడారు. సర్టిఫికేట్ లేకుండానే కదా మీరు ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు. అదే మెంబర్షిప్ అయ్యి చేస్తాం. అయ్యా మీకు సర్టిఫికేట్ ఉందా? సర్టిఫికేట్ మెంబర్షిప్ సర్టిఫికేట్. అయ్యా సర్టిఫికేట్ ఉందా మీకు? సర్టిఫికేట్ లేదు. మీరు ఎక్కడ కోర్స్ ఎక్కడ చేసినారు? ఆర్ఎంపీ కోర్సు జేఎం అశోక్ దగ్గర ఆర్ఎంపీ అసోసియేషన్. మీరు ఆర్ఎంపీ ట్రైనింగ్ చేయాలి కదా, అది ఎక్కడ చేసినారు? అశోక్ డాక్టర్ దగ్గర సర్వీస్ అవుతుందా సర్టిఫికేట్ ఇస్తారు. అవునండి, సర్వీసు 5 years సర్వీస్ ఉంటే ఆ తర్వాత మనం 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోయి ట్రైనింగ్ చేసుకుని సర్టిఫికేట్ తీసుకోవాలా. అది మీరు చేసినారా? అదే ఒక టైం రమ్మని సార్ చిత్తూరు హాస్పిటల్కి. అన్నాక అది క్యాన్సిల్ అయిపోయింది ప్రోగ్రామ్స్. అంటే మీరు చేయలేదు, ఆర్ఎంపీ చేయలేదు, మీకు ఎటువంటి అర్హత లేదు చేసేకి. కానీ 10 ఏళ్ళుగా సర్వీస్ చేస్తున్నారు. 10 సర్టిఫికేట్ లేకుండా 10 ఏళ్ళుగా సర్వీస్ చేస్తూ ఉంటారు. బయట కూడా నేను చెప్పండి. మేము నరసింహయ్య సార్, ఒక 10 ఏళ్ళ నుంచి ఇక్కడ సర్వీస్ ఇస్తాము. జేఎం అశోక్ వేపంపల్లి డాక్టర్ దగ్గర పనిచేస్తాను. ఒక 10-15 ఏళ్ళు పనిచేస్తున్నాను. చెప్పండి. అంతే సార్. ఇంతకుముందు అదే కోవిడ్-19 వచ్చింది. కోవిడ్-19 ఇంకా దానికి ముందు చేస్తున్నారు కదా, మళ్ళీ అక్కడ ఏడా పెట్టినారు? లేదు సార్. దేనికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు సార్ మీరు? జనరల్ అంటే దేనికి? ఇప్పుడు కోవిడ్ నిబంధనల ప్రకారము దగ్గు, జ్వరము, గొంతు నొప్పి, పరిశ్రమ, దగ్గు, జ్వరానికి అసలు ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. తెలుసు సార్, దాని నుంచి రాలేదు. మన సుధీర్ సార్ వాళ్ళు సుధీర్ సార్ మిమ్మల్ని పెట్టుకోమని చెప్పినారా? లేదు, దీనికి ఓపెన్ చేయాలి. ఇవన్నీ తీసుకో. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో తవ్వటానికి వీల్లేదని స్థానికులు రైతులు అడ్డగిస్తున్నారు. అయితే మీకు దిక్కున్న వారికి చెప్పుకోండి అంటూ వారిపై స్థానిక మాజీ కౌన్సిలర్ వైసీపీ నాయకుడు బెదిరింపులకు దిగాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై స్థానిక రైతులు పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. మాకు సంబంధం లేదని, స్థానిక రెవెన్యూ వారి చర్యలు తీసుకుంటారని వారిని ఆశ్రయించామని పోలీసులు సైతం చేతులెత్తేశారు. ఎంత మొరపెట్టుకున్నా మా మొర ఆలకించే వారే లేరని స్థానిక రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నీట్ జేఈ పరీక్షలు యథాతథం తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు. బీహార్ అసెంబ్లీ 65 స్థానాలకు ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తామని వెల్లడించిన ఎన్నికల సంఘం. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు, అసంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు. చిత్తూరు జిల్లా కుప్పంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఆర్ఎంపీ వైద్యులు, గ్రామాల్లోని ప్రజల ప్రాణాలతో చెలగాటం. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు, తవ్వటానికి వీల్లేదని అడ్డగించిన స్థానికులు, రైతులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.